హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి గురించి అయితే తెలుసుకుందామండి. కొంచెం కూడా చేదు లేకుండా చాలా టేస్టీ అయిన పచ్చడి, రుచికరమైన పచ్చడి. ఇది ఏ విధంగా చేసామో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయలు తీసుకొని నీళ్ళల్లో శుభ్రపరచుకోవాలి. పూర్తిగా శుభ్రపరచుకున్నాక వాటిని అయితే పైన ఉన్న బుడపలు అనేవి తీసేసుకోవాలి. మన చాకుతో కానీ లేదంటే ఇట్లా పొట్టు గీరే దాంతోనైనా మొత్తం కూడా గీరేసుకోవాలండి. శుభ్రంగా మొత్తం చిన్న చిన్న బుడుపులు కూడా మొత్తం గీరేసుకుంటే మనకి చేదనేది కొంచెం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ విధంగా పూర్తిగా గీరేయాలి. కాకరకాయ పైన ఉన్న బుడుపులన్నీ మొత్తం కూడా గీరేసుకోవాలి. మనం ఎంత చేదు కాకరకాయలు తీసుకున్నా సరే ఈ విధంగా గీరేయటం వల్ల చేదు అనేది పోతుంది. కాకరకాయలు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాయలు కూడా ఆ తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనమైతే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా ఏం లేదు, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంగుళం సైజు ఉండే విధంగా కట్ చేసుకున్నాను ముక్కలైతే. ఇలా కట్ చేస్తే మనకి త్వరగా మగ్గుతాయి, చాలా బాగుంటుంది పచ్చడి అనేది. గింజలు మనకి ముదిరిపోతాయి కాబట్టి మీరు గింజలు తీసేసుకున్నా ఏం లేదు, నేనైతే అలాగే ఉంచేసాను. గింజలు కూడా నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. కాకరకాయలు అన్నీ కూడా మనం ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం కూడా చాలా చక్కగా పట్టి మనకైతే బాగా ఫ్రై అయిపోయి చాలా చాలా బాగుంటాయి. మరీ సన్నగా కట్ చేస్తే బాగా మాడిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకుంటే నిల్వ పచ్చడికి అయితే చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కూడా ఈ విధంగా కాయలన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అందులో మనం జీలకర్ర కానీ ఏమీ వేయకోకుండానే ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా అన్ని వైపులా కలిసే విధంగా బాగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఏమీ అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చిందనక మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది ముక్కలు మునిగే వరకు ఉంటేనే చాలా బాగుంటుంది. మనం కారం కూడా పోస్తాం కాబట్టి ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ముక్కలన్నీ కూడా ఈ విధంగా వచ్చినాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరి ఇంకా బాగా వస్తే నల్లగా అవుతాయి ముక్కలు. ఆ తర్వాత ఒక గిద్దెడు కారానికి కొంచెం తక్కువ గిద్దెడు ఉప్పు తీసుకున్నాను నేనైతే. ఒక మిక్సీ జార్లో మనం వెల్లుల్లి, కారం, ఉప్పు, వేయించుకున్న మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారాన్ని అయితే మనం కాకరకాయ ముక్కలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీదనే ఉంచి కనుక కలపకూడదు. కొంచెం చల్లారినాక లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఎల్లిపాయ కారం వేసి కలపాలి. అప్పుడే మనకి కారం కూడా మాడిపోకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మంచి స్మెల్, మంచి రుచి అనేది పచ్చడికైతే వస్తుంది. మరీ వేడి ఉన్నప్పుడు వేస్తే కారం అంతా కూడా మాడిపోతుంది. అందుకోసమే చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కారం వేసి కలుపుకోవాలి. మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని దీనిపైన అయితే ఒక మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కూడా సరిపోయింది. కారం, ఉప్పు కూడా సరిపోకుండా ఒకవేళ ఉప్పు కనుక సరిపోకుండా మళ్ళీ వేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారినాక ఒక గాజు సీసాలకు తీసుకుంటే నిల్వ పచ్చడి రెడీ.